ఈరోజు మనం ఉన్నది హైదరాబాద్లో ఇంకో ప్రత్యేకతగాంచిన దేవాలయం. అదే శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మా మమ్మీ డాడీ ఫస్ట్ టైం మా కోసం హైదరాబాద్ వచ్చారు. సో వాళ్ళకి మాకు వీలైనంత వరకు మా దగ్గరగా ఉన్న టెంపుల్స్ అన్ని మేము చూపిస్తున్నాం అనమాట. ఈరోజు దానికి భాగంగానే వాళ్ళని యాదగిరి గుట్ట తీసుకువెళ్తున్నాం. ఇది మనకి యాదాద్రి భువనగిరి గుట్ట జిల్లా యాదాద్రి మండలంలో ఒక ఎత్తైన కొండపైన ఈ ఆలయం ఉంటుంది. కార్ని ఎంతవరకు అలా చేస్తారా అన్నది మాకు కూడా తెలీదు, ఎందుకంటే మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. యాదగిరి గుట్ట. హాయ్ చెప్పు మా వ్యూవర్స్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. అన్నమాట శ్రీవారి కొండ. హైదరాబాద్లో మేమున్న లొకేషన్ నుంచి ఇది మాకు 85 కిలోమీటర్స్ అయితే చూపించింది. అంటే మోస్ట్లీ 1.5 hours మేము జర్నీ చేసాము. ఇంకా మాకు రేపు కూడా జర్నీ ఉంది, తిరుపతి ప్రయాణం. అదొక 5 days ట్రిప్. మాకైతే ఏ ప్లాను లేదు, సడన్గా వెళ్ళిపోతున్నాం. ఏమవుతుందో ఏంటో అన్నది మాకు కూడా తెలీదు. ఈవెన్ టికెట్స్ కూడా లేవు. బట్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడామన్నమాట. చూడాలి ఏమవుతుందో తిరుపతిలో. మేమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం అన్నమాట. డ్రైవింగ్ అయితే మా డాడీ చేస్తున్నారు. ఆయనకి ఎప్పుడు డ్రైవింగ్ చేసి బ్యాక్ సీట్లో ఆర్ ఫ్రంట్ సీట్లో పక్కన కూర్చోమంటే ఆయనకి ఒంట్లో తిప్పేస్తుందంట. ఆల్రెడీ 2 times వొమిట్ కూడా చేసేసారు. ఇంకా నేనే డ్రైవింగ్ చేస్తాను, నాకు వేరే దగ్గర పడట్లేదు అంటే మా హస్బెండ్ మా డాడీకి డ్రైవింగ్ ఇచ్చేసారు. ఇక్కడ మాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే కార్లో రేడియో పనిచేయట్లేదు. FM కానీ బ్లూటూత్ కానీ ఏం కనెక్ట్ చేద్దామన్నా అవ్వట్లేదు. సాంగ్స్ లేకుండా ఏం లేకుండా అలా 1.5 జర్నీ చేయాలంటే నాకు చాలా కష్టమైంది. మామూలు విషయం కాదు. నాకు సాంగ్స్ లేకపోతే అసలు అవ్వదన్నమాట. ఏదో లోకంలో ఉన్నట్టు చాలా బోర్ కొడుతుంది. ఇంకా చూసి నా వల్ల కాక నేనే పాడడం స్టార్ట్ చేశాను కార్లో. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్. బట్ ఈ కొండపైన అంతా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తున్నారు. చూసారు కదా, చెట్లు మొక్కలు అన్నీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఇక్కడ రోడ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, డస్ట్ కానీ ఏం లేకుండా. మేము ముందు చాలాసార్లు రావాలనుకున్నాం, బట్ మాకు టైమింగ్స్ కుదరక లాంగ్ అవ్వడం వల్ల మేము రాలేకపోయాము. ఫైనల్లీ మా మమ్మీ డాడీ కారణంగా ఈరోజు మేము కూడా యాదగిరి రావడం జరిగింది. మా మమ్మీ డాడీ హైదరాబాద్లో ఉండేది చాలా తక్కువ టైం. యాక్చువల్లీ మా చెల్లికి పెళ్ళయింది కదా, వాళ్ళు కూడా ఉండేది హైదరాబాదే. సో ఆమెను తీసుకురావడానికి మా డాడీ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇల్లు అన్నీ చూసేలోగే ఒక 3 days అయితే పోయింది. సో ఈ ఉన్న టైంలోనే మాకు వీలైనంత వరకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తున్నాం. బట్ వాళ్ళైతే చాలా స్ట్రెయిన్ అయిపోతున్నారు పాపం. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అన్నమాట. ఇది మనకి పార్కింగ్ ఏరియా. ఇక్కడ బైక్ అయితే 20 rupees, కార్కి అయితే 50 rupees. మనం ఇలా కొండ కింద కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఆటో ఆర్ ఫ్రీ బస్సెస్ ఉంటాయి, వెళ్ళొచ్చు పైకి. లేదు అనుకుంటే మనం కార్ తీసుకొని స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవచ్చు కొండపై వరకు. బట్ పైన పార్కింగ్ కార్కి వచ్చి 500 rupees అయితే ఉంటుంది. మేమైతే కార్ కిందనే పార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆటో వాళ్ళని అడిగితే 150-200 అని చెప్తున్నారు. ఎందుకులే, ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, క్రౌడ్ కూడా పెద్దగా లేదని చెప్పి మేమైతే బస్కి వెళ్తున్నాము. ఆ పార్కింగ్కి ఆపోజిట్లోనే ఇలా బస్ స్టాండ్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ వెయిట్ చేస్తే కంటిన్యూగా బస్సెస్ వస్తూ ఉంటాయి పైకి వెళ్ళేవి. మేమైతే పైకి వెళ్ళేసరికి క్రౌడ్ పెద్దగా లేదు, సో అందుకే బస్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పైన ఎక్కడ కూడా ఫోన్పే ఆర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది జరగదు. సో మోస్ట్లీ క్యాష్ క్యారీ చేయండి. ఇంకా మొబైల్ సిగ్నల్ కూడా పెద్దగా ఉండదు. నాదైతే ఎయిర్టెల్ నెట్వర్క్, నాకైతే నెట్వర్క్ అస్సలు లేదు. మా ఆయనది కొద్దిగా జియో, సో 1-2 points అయితే వస్తుంది. బట్ ఎయిర్టెల్ అయితే అస్సలు రావట్లేదు. సో బెటర్ క్యాష్ క్యారీ చేయండి. ఇక్కడ ఏం జరిగిందంటే కంటిన్యూస్గా 3 buses రావడం జరిగింది. గాబర్లో మా డాడీ వాళ్ళు ఒక బస్సు, మేమైతే ఒక బస్సు ఎక్కేసాము. మళ్ళీ సీట్స్ దొరుకుతాయా లేదా అని చెప్పి. బట్ చెప్పా కదా, క్రౌడ్ అయితే పెద్దగా లేదని. బస్ అంతా ఖాళీగానే ఉంది. మళ్ళీ దిగడం ఎందుకని చెప్పి చెరో బస్సులో వెళ్ళిపోతున్నాం. వాళ్ళు మా ముందు బస్సులో ఉన్నారు, మేము వెనకైతే ఉన్నాము. సో ఆల్మోస్ట్ మేము కొండపైకి అయితే రీచ్ అయిపోయాము.
మా మమ్మీ డాడీ ఉన్న బస్ ఇంకా రాలేదు, వాళ్ళు మా వెనక వస్తున్నారంట. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే మనకి బస్ స్టేషన్. మళ్ళీ రిటర్న్లో కూడా ఇక్కడే మనకి బస్సెస్ ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టు పైన కూడా కార్ పార్కింగ్ ఉంటుంది అన్నా కదా, ఇదే అన్నమాట. ఈ ఏరియాలోనే మనం కార్స్ పార్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అదే కింద అయితే 50 రూపీసే ఛార్జ్ చేస్తారు. సో మనం డైరెక్ట్గా కార్లో వచ్చేసినట్టయితే ఇలా ఇక్కడ కార్ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మా బస్ అయితే ముందుగా వచ్చేసింది, మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు, మా ఆయన వాళ్ళ కోసమే వెళ్తున్నారు. అండ్ ఇక్కడైతే నేను బొట్టు పెట్టించుకుంటున్నా. ఇంకా నన్ను చూసి మా మమ్మీ కూడా పెట్టించుకుంటా అంది. ఇంకెందుకులే అని మా హస్బెండ్ అందరికీ పెట్టించేశారు. ముందు చెప్పినట్టు మేము కూడా ఇది ఫస్ట్ టైం రావడం కాబట్టి క్యాష్ ఎక్కువగా క్యారీ చేయలేదు, చాలా లిమిటెడ్గా ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా వాడుతున్నాం అమౌంట్. అండ్ మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చి 4 AM నుంచి 9 PM వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ టైంలో రావడానికి ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం అయితే అస్సలు రావద్దనే చెప్తాను, ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది. పైనంతా ఓపెన్ ఏరియా కొండపైన కాబట్టి పెద్దగా తిరగలేము. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే బాగుంటుంది సన్సెట్ టైంలో. అండ్ ఇక్కడే మనం లగేజ్ డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ లాకర్స్ ఏమి ఉండవు, బయటే ఉంచుతారు. సో ఏవైనా ఇంపార్టెంట్వి ఉన్నట్టయితే మోస్ట్లీ మీరే క్యారీ చేయండి. అండ్ మొబైల్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట. మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టి పైకి వెళ్ళాలి. ఇది ఫ్రీ దర్శనంకి దారి. స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది, బట్ ఈరోజు క్రౌడ్ పెద్దగా లేరు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. లేరు అనేసరికి మేము ఫ్రీ దర్శనంకి అయితే వచ్చేసాము. ఆ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా వే, అదే దారన్నమాట. ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళందరం అట్నుంచే వచ్చాము. ఆ దారిలోనే మనకి కొబ్బరికాయలు అవి కొడతారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చూడండి ఎంత బాగుందో. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ కట్టడానికి మొత్తానికి వీళ్ళు ఒకే టైప్ ఆఫ్ స్టోన్ యూజ్ చేసి కట్టారంట. ఫ్రీ దర్శనం నుంచి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళడానికైతే ఇదే దారి. లోపల టెంపుల్ వ్యూ మొత్తం అయితే ఇలా ఉంటుంది. మొబైల్ ఇదంతా చూసాక మా మమ్మీ అండ్ డాడీ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. హైదరాబాద్లో ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయా అని చెప్పి. అండ్ దర్శనం అయ్యాక ఇది మనకి బయటకు వచ్చే వే అన్నమాట. ఈ గోపురం నుంచే బయటకు వస్తాము. ఇక్కడ కూడా మనకి అటు ఇటు ఇలా 2 ఏనుగులు అయితే ఉంటాయి. అండ్ బయటకు వచ్చాక ఈ వ్యూ అంతా చాలా అందంగా ఉంటుంది. అండ్ క్లైమేట్ కూడా సడన్గా చేంజ్ అయ్యేసరికి అంతా కూల్గా మారిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి మొబైల్ కౌంటర్స్లో ఫోన్స్ అవి పైకి తీసుకొచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదంతా చాలా బాగుంటుంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం. స్వామివారి రథం ఇక్కడే పెడతారంట, అది చూడడానికి కూడా రథం షేప్లోనే ఉంది చూడండి. అండ్ ఇలా బయటకు వచ్చే దారిలో మనకి ప్రసాదాలు కూడా ఉంటాయి. బట్ ప్రసాదం కౌంటర్ ఒక దగ్గర ఉంటుంది, ప్రసాదం ఒక దగ్గర ఇస్తారు. అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని మళ్ళీ ప్రసాదాలు తీసుకోవాలి. సో మేము మా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చేసాము మళ్ళీ బస్ స్టాప్కి. మా మొబైల్స్ అన్నీ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. వచ్చినప్పుడు అయితే ఖాళీగా ఉండడంతో మేము ఫ్రీ బస్కి అయితే వచ్చేసాం, కానీ వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంది. అసలు తోసుకుంటున్నారు అనమాట, చూస్తేనే భయం వేసింది. ఇంకా మా వల్ల కాదని చెప్పి మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాం. మనకి కనిపిస్తుంది కదా ఆర్చ్, ఆ ఆర్చ్ బయట మొత్తం ఆటోస్ ఉంటాయి మనకి కిందకి వెళ్ళడానికి. మనం మాట్లాడుకొని ఆటోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆటోలో ఫ్రంట్కి కూర్చోడానికి అలో లేదంట. సో మేము ఉన్నది 4 మెంబర్స్. సో వీళ్ళు ఆటోలో సీట్కి బ్యాక్ సైడ్ ఇంకో సీట్ అయితే అరేంజ్ చేశారు అక్కడ కూర్చోవాలని చెప్పి. మా డాడీ చూడండి అక్కడే కూర్చొని ఉన్నారు. చాలా నవ్వుకున్నాం మేమైతే. కొత్త ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్సెస్ చేయాల్సి వస్తుంది. పైనుంచి కిందకి ఒక 5 to 10 minutesలో అయితే వచ్చేస్తాము, పెద్ద డిస్టెన్స్ ఏముంటుంది. వాళ్ళు మళ్ళీ మనకి మన కార్ పార్కింగ్ ఏరియా దగ్గర దించేస్తారన్నమాట. ఇక్కడైతే మాకు దర్శనం చాలా బాగా అయ్యింది. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్ళబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడే వ్లాగ్. అండ్ నెక్స్ట్ నా కమింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.